అయిపోతే డబ్బులు ఇవ్వనంటాడు, లేవంటాడు. ఫస్ట్ ఏమో అయిపోయిన తర్వాత ఇస్తా అంటాడు. 4 సార్లు తిప్పించుకున్న తర్వాత ఏమైంది, నీకు ఇచ్చిన డబ్బులు సరిపోయినాయి, నేను ఇవ్వను, నా వల్ల కాదు. సో ఈ సమస్యలు ఉన్నప్పుడు మనందరం యూనిటీగా ఉన్నాం అనుకోండి, మనం కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. సో మన అందరం పైన నిలబడితే పరువుకైనా మన డబ్బులు మనకు వస్తాయి. సో ఇటువంటి బెనిఫిట్స్ అన్నీ మన సంఘం ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. ఇలా మీరందరూ యూనిటీగా ఉండబట్టే నేను హైదరాబాద్ నుంచి రాగలిగాను. లేకపోతే వస్తాను ఒకరి కోసమో ఏదో ఒకరి కోసం రాలేదు కదా. మేము మన వాళ్ళు 50 మంది ఉన్నారు. సో మనం వెళ్ళి వాళ్ళని కలవాలి, వాళ్ళని చైతన్యం చేయాలి, యూనిటీ చేయాలి అనే ఒక లక్ష్యం కోసం ఇక్కడికి వచ్చాను. అది ఒక సంఘం వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి ఓకే, ఎందుకంటే మన అన్నవాళ్ళు మనం వెళ్తా అన్నారు. వారు ఇచ్చే సమయాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలి. టెక్నీషియన్ ఫెడరేషన్ నారాయణఖేడ్ నియోజకవర్గ యూనియన్ ఆఫీస్ కి విచ్చేసిన చైర్మన్ గారికి, ప్రారంభోత్సవం చేసిన చైర్మన్ గారికి, అలానే కౌన్సిలర్స్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మా వాళ్ళకి ఒక 3-4 సమస్యలు మేము దృష్టికి తీసుకొస్తున్నాం. దయచేసి మీరు మన ఎమ్మెల్యే గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరుకుంటూ, మొదటగా మన వాళ్ళు ఈ ఆఫీసుని కిరాయికి సొంత డబ్బులు చేసుకొని కిరాయికి తీసుకున్నారు. మొన్ననే మీ సహకారంతో ఎమ్మెల్యే గారు కలిశారు. వారు అక్కడికి హరీష్ రావు గారిని కలవమంటే, సో హరీష్ రావు గారు మన టీం అంతా వస్తే వారికి రికమెండ్ చేస్తూ ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. మన నారాయణఖేడ్ మున్సిపాలిటీలో మన ఎలక్ట్రీషన్ల కోసము స్థలం కేటాయించి నిధులు మంజూరు చేయాలని, దాన్ని మీ ఆధ్వర్యంలో చేస్తే మేము సంతోషపడతాం. దాన్ని మీరు ముందుకు తీసుకెళ్లవలసిందిగా కోరుతామన్నా. రెండవది, మేము అత్యంత ప్రమాదకంలో ఉన్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో చాలా మంది రకరకాల కార్మికులు ఉన్నారు. సో దాంట్లో కూడా మేము ఎలక్ట్రికల్ కార్మికులను కూడా ఆ బోర్డులనే మమ్మల్ని పెట్టారు. మేము కోరాము, మిగతా కార్మికులకు మాకు చాలా వ్యత్యాసం ఉంది. మాకు మంత్రిత్వ శాఖ ఉంది, మాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉంది, మేము ఐటీఐ చదివి ఉండాలి. ఐటీఐ చదివిన తర్వాత మళ్ళీ మేము తెలంగాణ ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డులో పేరు నమోదు చేసుకొని మేము పని చేయాల్సిన అవసరం ఉంది. మాకు ఇన్ని నిబంధనలు ఉండి అత్యంత ప్రమాదకర వృత్తిలో పనిచేస్తున్న మాకు సరైన ప్రోత్సాహం కనపడలేదు. ఆ బోర్డు ద్వారా వచ్చే బెనిఫిట్స్ తప్పే అవి బోర్డులో మనం చనిపోతే ప్రభుత్వం ఆలోచిస్తుంది. కానీ మేము పనిచేసేటప్పుడు ప్రమాదానికి గురయ్యి మనకి ఏమాత్రం ఇబ్బంది జరుగుతున్నా కూడా హాస్పిటలైజేషన్ అయితే దాదాపు 8 నుంచి 10 లక్షలు ఆ వాళ్ళు ఈ మధ్యన సంఘటన జరిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మీ ప్రభుత్వాన్ని కోరుతున్నది, మాకు ఈఎస్ఐ కార్డు ఇవ్వాలి. ప్రతి కార్మికులందరికీ ఈఎస్ఐ కార్డు ఇవ్వమని కోరుతా ఉన్నాం. దానికి సంబంధించి దాదాపు మనకి ఇప్పుడు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులో 2,000 కోట్ల దాకా మాకైతే 1% సెస్గా వస్తున్నా, రోడ్లు కట్టినా, బిల్డింగ్స్ కట్టినా, సో ఏదైనా కూడా కెనాల్స్ చేసినా కూడా ఎక్కడ పనిచేసినా ప్రభుత్వం ద్వారా ప్రైవేటు ద్వారా కానీ 1% సెస్గా వస్తున్న డబ్బులే దాదాపు 2,000 కోట్లు ఉంది. సో ఆ డబ్బుల్ని ఆ కార్మిక సంక్షేమానికి ఉపయోగించాలని కోరుతా ఉన్నాం. రెండవది, మాలో ఎప్పుడు రోజుకి కొత్త పద్ధతులు వస్తా ఉన్నాయి ఎలక్ట్రికల్ వృత్తిలో. సో దానికి సంబంధించి న్యాక్ ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ అది అన్ని ప్లేసుల్లో జరగడం లేదు. ఇక్కడ కూడా నారాయణఖేడ్లో కూడా ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వృత్తిలో నైపుణ్యం పెరిగే విధంగా ఉచిత శిక్షణ ఇవ్వాలని కోరుతా ఉన్నాము. దానికి ప్రభుత్వం నుంచి రోజుకు 300 చొప్పున 10 రోజులు ట్రైనింగ్ ఇస్తే 4,500 రూపాయలు ఇస్తుంది. సో సర్టిఫికేట్ కూడా ఇస్తుంది. కాబట్టి
అది కూడా ఇక్కడ నారాయణపేట మా వాళ్ళకందరూ కూడా జరిగే విధంగా కోరుతా ఉన్నాము. రెండోది లేబర్ కోడ్లో మనకి ఏమవుతుందంటే 60 సంవత్సరాలు దాటినంత కార్డు తీసేస్తుంది. అలా కాకుండా మాకు లైఫ్ టైం ఒకసారి లేబర్ కోడ్ నమోదు చేసుకుంటే లైఫ్ టైం ఆ కార్డు ఉండే విధంగా 50 సంవత్సరాలు దాటిన తర్వాత 5,000 పెన్షన్ ఆల్రెడీ ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది, అది అమలు చేయడం లేదు. దాన్ని కూడా అమలు చేసే విధంగా మీ ద్వారా కొంచెం ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఏదన్నా కూడా మా వాళ్ళకి ఇక్కడ లోకల్గా ఏ కార్యక్రమం చేసినా కూడా మీ సహకారం, మీ అండదండలు ఉండాలని కోరుకుంటూ మిగతా కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతా ఉన్నాను. నాకు అనిపించింది మీరు కూడా మా ఎలక్ట్రికల్ కార్మికుడు ఏమో అనిపించింది. అంత స్పష్టమైన అవగాహనతోని మా బాధని దగ్గర నుండి చూసి మా వాళ్ళు ఎవరు గుర్తు చేయకపోయినా కూడా మీరు జరిగిన సంఘటనని మరొకసారి మా వాళ్ళకందరికీ కూడా కళ్ళకు పెట్టడానికి చెప్పారు. ధన్యవాదాలన్నా. రెండోది మన దగ్గర మొదలు పెట్టారో అది నాకు తెలియదు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కూడా గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా మన రాష్ట్రంలో మొదలుపెట్టింది. దాంట్లో కూడా ఎలక్ట్రికల్ కార్మికులకి ఎవరికైతే నిజంగా నిరుపేదలు ఉన్నారో వారికి కూడా అరువులకి కొంత ఇల్లు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని కోరుతా ఉన్నాను. నిన్ననే అసెంబ్లీలో మనకి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకి 1,00,000 బైకులు ఏదైతే మనకి గవర్నమెంట్ ఇస్తా అన్నారో సబ్సిడీ మీద, దాంట్లో కూడా ఎలక్ట్రికల్ కార్మికులకు మిగతా అన్ని కార్మికులకు ఇవ్వండి. అలానే ఎలక్ట్రికల్ కార్మికులు కూడా నిజంగా ఎవరికైతే బైకులు లేవో దాంట్లో మన వాళ్ళు యూనియన్ తరఫున మీకు లిస్ట్ ఇస్తారు. కొంత మా వాళ్ళని కూడా కన్సల్ట్ చేయమని కోరుతా ఉన్నాను. దినాలు తర్వాత ఎప్పుడు ఇస్తారో చూద్దామండి. సో కొంత మాకు అవకాశం ఇవ్వండి. అట్లా ఈ కార్మికులకు సంబంధించిన ఏది ఉన్నా కూడా ఎలక్ట్రికల్ కార్మికులను కూడా పాత్ర దాంట్లో పెట్టుకొని మాకు ఆ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మీరు ఏదైతే చెప్పారో 100కి 100 రూపాయలు వస్తామన్నది మా వాళ్ళ రేటు మీద ఇక్కడ సంఘాలు పెట్టుకోవాలని కూడా సరిపోదు. సమన్వయంతో ఉండాలి, విషయ పరిజ్ఞానంతో ఉండాలి. ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ సంఘాలు విజయం సాధిస్తుంది. అప్పుడు మాత్రమే మీరు కూడా మాకు చేయడానికి అవకాశం ఉంటుంది. మీ సంఘం పెట్టుకొని మా దగ్గర మేమే చేసామనుకోండి, మీరు అది ఆఫీస్ కూడా ఇంకోసారి రాని పరిస్థితి కూడా ఉంటుంది కదా. వస్తే మీకు వస్తే వారికి కోపం, వారికి వస్తే మీకు కోపం, అటు ఎవరి దగ్గర మీకు రావాలనే పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి అట్లా మా వాళ్ళు చేయకుండా సమన్వయంతో ఉంటారు, సంఘటితంగా ఉంటారు. ఏదైనా కూడా ప్రతిదీ కూడా మీ దృష్టికి తీసుకొస్తారు. మీరు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతూ నరసింహారెడ్డి ఇప్పుడు మన యువ నాయకుడు డైనామిక్ లీడర్ మీకు ఎప్పుడు కూడా పిలిస్తే పలుకుతారు. మన మున్సిపల్ చైర్మన్ గారిని వారిని అమూల్యమైన సలహాలు, సూచనలు, సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేటి ఉపాధ్యక్షులు గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్ అధ్యక్షులు, తెలంగాణ అధ్యక్షులు కొండరెడ్డి గారికి, అదే కాకుండా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మన రవీంద్ర గారికి, అదే కాకుండా నారాయణపేట పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ గారికి, అదే కాకుండా పేరు పేరున అందరి ఎలక్ట్రిషియన్కి నా నమస్కారం. ఈరోజు చాలా మంచి సందర్భం. ఎందుకంటే మీ అందరికీ ఒక ఐక్యత చూడడం అది అదృష్టంగా భావించి, ఇంతకుముందు ఉత్తమ్ గారు చెప్పినట్టు తమ ఐక్యతనే తమ బలం ఉన్నది. ఎందుకంటే ఎలక్ట్రిషియన్ అంటే చాలా కష్టమైన పని. ఒక ఇంటికి వెలుగు కావాలంటే ఎలక్ట్రిషియన్ పని, అది చాలా మంచి ఉంది. మన మున్సిపల్ తరఫున మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఎల్లప్పుడూ మీ ఎవరి నుండి మీ దానికి మన కొండరెడ్డి అన్న సహకారంతో మీ భక్తులను ఒక జీవితాలని వెలుగు చేస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. అదే కాకుండా తమరు ఇంతకుముందు చెప్పినట్టు ఈఎస్ఐ గురించి, దాని డబల్ బెడ్రూమ్ గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 100% మనం ఇంకొకసారి మీటింగ్ పెట్టి మనమందరం కలిసి అప్లాబీకి పోయి ఎమ్మెల్యే గారితో మన ప్రాబ్లమ్స్ మనం పెట్టి 100% దానికి సాల్వ్ చేద్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. జై హింద్, జై తెలంగాణ. ఎందుకంటే మొదట్లో సెమినార్ పెట్టాను, భారీ సంఖ్యలో హాజరయ్యారు. దాని తర్వాత
ప్యాకేజ్ స్టడీ ద్వారా కొంత కమిటీ వేసుకున్నాం, కొంత లక్షలు దాని తర్వాత కొద్దిగా మనుగడ పడ్డది. ఇది ఒక రోజు అనుకోకుండా హైదరాబాద్ వచ్చారు వీళ్ళు, మన సంజీవ్ రెడ్డి, బాబాబాయ్, ముజీబ్ భాయ్ వచ్చినాక సంజీవ్ రెడ్డిలో ఉత్సాహం ఏర్పడ్డది. నేను ఎక్కడో పోయి చేసేసాను, నా ఊళ్ళో ఎందుకు చేసుకోవద్దు అనే తపంలో పెరిగి ఆయన నాతో యుద్ధం మొదలుపెట్టాడు. నాతో గొడవ దిగాడు, నాతో యుద్ధాలు చేశాడు. యుద్ధం చేసి అన్నతో నేను ఫైట్ చేసి ఉండబడినంత ఫైట్ చేసి ఈ సంస్థను తీసుకురావడానికి ఏం చేస్తావో తెలియదు చేయాలని చెప్తే సాయశక్తిలో ప్రయత్నం చేస్తామని చెప్పి దాని ద్వారా ఉండబడినంత సపోర్ట్ తీసుకొని మీ అందరి సహకారంతో ఈరోజు ఈ సంస్థను మనం ఏర్పాటు చేసుకొని ముందుకెళ్ళాలని, ముందు తరాలకు భావితరాలకు బాట చూపాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి చేతులెత్తి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను. ప్రాంతీయ కార్యాలయానికి ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు శ్రీధర్ పటేల్ గారికి, అదేవిధంగా నారాయణఖేడ్ యువ డైనమిక్ మా అందరి గుండె చప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ నజీబ్ గారికి, మరి టీపీఈఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కుండలరెడ్డి గారికి, జిల్లా అధ్యక్షులు రవీందర్ అన్న గారికి, అదేవిధంగా ఇక్కడ కార్యవర్గ సభ్యులు ఉన్న ప్రతి ఒక్కరికి, ముజీబ్ గారికి, వహీద్ గారికి, గౌషిఫ్ గారికి, నాతోటి కౌన్సిలర్ నర్సింహు గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషమైన రోజు. నారాయణఖేడ్ పట్టణంలో ఒక ప్రైవేట్ ఎలక్ట్రానిక్ టెక్నీషియన్ కి సంబంధించి ప్రాంతీయ కార్యాలయాన్ని ఇనాగ్రేషన్ ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన రోజు. మేము గతంలో చూసాము, విడివిడిగా ఉంటే సాధించేది ఏమీ లేదు. ముఖ్యంగా ఒక ఉదాహరణ చెప్పాలంటే, మన రాష్ట్రాన్ని సాధించడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అందరినీ ఏకతాటి మీద తెచ్చి ఐకమత్యంగా ఉండాలని ఒక పార్టీని స్థాపించి 14 ఏళ్ళు పోరాడితే వచ్చిన తెలంగాణని, ఆ తెలంగాణని సస్యశ్యామలం చేయడానికి ఏ విధంగా అడుగులు వేస్తున్నారో, అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ చేస్తున్న మా అన్నదమ్ములందరూ తమ భవిష్యత్తును ఉజ్వల భవిష్యత్తు చేయడానికి ఈ రోజు ఏకతాటి మీద వచ్చినందుకు వారిని హర్షించదగిన విషయం ఉంది. వాస్తవానికి ఒక సామెత ఉన్నది, నేను ఒకటి శివాజీ అనుకుంటే శివమిత్తలేదు. అంటే మనం అందరం ఐక్యమత్యమే మహాబలం అన్నట్టు, మనం ఐక్యంగా ఉండి పోరాడితేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. గౌరవ అధ్యక్షులు గారు ఇప్పుడు చెప్పారు, మీ సమస్యలను ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షల రూపాయల వరకు బీమా వర్తించే విధంగా చేయాలి. మరి సాధారణ మరణం చెందితే 5 లక్షల రూపాయల వరకు చేయాలి. నిజంగా ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైన జీవనోపాధి ఎవరైనా పొందుతున్నారంటే మీరు. ఎప్పుడు కరెంట్ వస్తుంది, ఎప్పుడు పోతుంది తెలియదు. ఒకవేళ ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల కొన్ని ఇక్కడనే మన మన్సూర్పూర్ శివార్లో ఒక అతను ఉన్నాడు, లైబ్రరీ రోడ్ కి ఒక స్లాబ్ వేసేటప్పుడు 33 kV లైన్ తగిలి పాపం అతనికి ఒక కాలు తప్ప మిగతా బాడీ అంతా కాలిపోయి, 2 చేతులు ఒక కాలు కాలిపోయి అతను వికలాంగుడే తన ఒక మంచి జీవితాన్ని కోల్పోయాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మనల్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభుత్వానికి మనము మన యొక్క ఘోష, మన యొక్క కష్టాలని వినిపించాలంటే మనం ఐక్యంగా ఉండాలి.
కానీ మనం చూస్తుంటాం ఈ ఐక్యంగా ఉండాలని ఒక అధ్యక్షులు వారు వచ్చిన తర్వాత దాకానే మనము ఐక్యంగా కనిపించి తర్వాత ఎవరి దారి వారు వెళితే సాధించేది ఏమీ లేదు. మేము చూస్తుంటాం ఈ సమస్యనే కాదు, ఈ ఫెడరేషన్ కాదు, వేరే ఫెడరేషన్లో ఇక అతను తక్కువ పని ఏదైనా గుద్ద పట్టుకుంటే అతనికన్నా నేను తక్కువగా చేస్తానని అతన్ని కించపరచడం, మరి అతనికి కోపం రావడం, ఈయన చేస్తున్నాడని ఈయన వేరే పని చేస్తే అక్కడ పోయి ఇంకొనికి గెలకడం, ఇవన్నీ చేస్తే మనం ఈ యూనియన్ గా ఉండలేము. యూనియన్ గా ఉండాలంటే మన భవిష్యత్తును ఉజ్వలంగా చేసుకోవాలంటే యూనియన్ గా ఉండి మనం ఉన్న ప్రభుత్వానికి మన యొక్క ఘోషణ వినిపించాలి. కానీ యూనియన్ ఎప్పుడైతుంది, మనం అందరం ఒక తాటి మీద అందరి మాట ఒకే విధంగా ఉండాలి. ఒక రేట్ మనం ఫిక్స్ చేసుకోవాలి. ఈ 100 స్క్వేర్ యార్డ్ బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ కి మనం ఏ రేట్ పెట్టుకోవాలో ఆ రేట్ ప్రతి ఒక్కరు యూనియన్ ఉంది, ఆ యూనియన్ ప్రకారం పోతేనే పని చేయాలి. దానికన్నా ₹1 కూడా తక్కువిస్తే అసలు రావద్దు, బయటకి రావద్దు. యూనియన్ అన్నప్పుడు యూనియన్, బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళకి పట్టి తందాం. మీ అందరికి మేము సహకారంగా ఉంటాం. ఎన్ని రోజుల దాకా మీరు అందరూ విడివిడిగా ఉన్నారు, ఈ రోజు ఒక దాటి మీద వచ్చిండ్రు కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవాల్సిన మీ మంచి చెడు చూడాల్సిన బాధ్యత మాది ఉంది. గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి తీసుకెళ్తాం. మీ సమస్యలను అతి త్వరలోనే ఇక్కడ ఛేదించే విధంగా పనిచేస్తాం. మరి మీ అందరికీ సహకారాలుగా అండదండలుగా మేము ఎల్లప్పుడూ ఉంటాం. మీరు మాత్రం దయచేసి ఈ రోజు ఎంత సంతోషంగా ఈ యూనియన్ ని ప్రారంభించారో మరి ప్రతి ఏడాది ఇదే రాష్ట్ర అధ్యక్షులను ఇదే జిల్లా అధ్యక్షులను మనం మళ్ళీ ఇన్వైట్ చేద్దాం. ప్రతి సంవత్సరానికి వార్షికోత్సవం జరుపుకుందాం. కానీ ఒకదానికి ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీగా పనిచేసి ఒకరికొకరు గెలకకుండా ఒకరు తక్కువలో చేస్తున్నారు, నేను అతనికన్నా ఇంకా తక్కువ చేస్తానని చెయ్యకుండా, ఎందుకంటే ఈ మాట మిమ్మల్ని నొప్పించి ఉండొచ్చు కానీ మేము చాలా యూనియన్స్ దగ్గర చూసాం. ఈ రోజు నాకు చాలా సంతోషం ఈ ఎలక్ట్రికల్ యూనియన్ అయిందంటే, ఎందుకంటే చాలా ప్రమాదకరమైన జీవనం మనం కొనసాగిస్తున్నాం. కావున మీ యొక్క సమస్యలు ఇక్కడ ఉన్న బిల్డింగ్ సమస్య కానీ మీ బీమా సమస్య కానీ ఇవన్నీ గౌరవ శాసనసభ్యులు గారి దృష్టికి గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలోనే పరిష్కరించే విధంగా మేము సహాయం చేస్తాం. మీ అందరికీ ఎల్లప్పుడూ మా చైర్పర్సన్ గారి మేమందరము మీకు అందుబాటులో ఉంటూ మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. दाइश पे बैठे हुए कुंदन रेड्डी साहब, स्टेट प्रेसिडेंट, हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट रविंद्र साहब और हमारे इंचार्ज नारायण खेर के श्रीधर साहब और 2 इलेक्ट्रिशियनों को ये इलेक्ट्रिशियन यूनियन बनाने की तरफ से मेरे मुबारकबाद देता हूँ। ये इलेक्ट्रिशियन बनाने की वजह है ये को कि 2 एकजुट मिलकर काम करेंगे। चेयरमैन सेशन